హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా కాలంలో గొలుసులు సాగిపోయాయండి. సో మా వారు కొత్త గొలుసులు తీసిస్తాను అని చెప్పారు. సో ఇక్కడ నుంచి మాకు ఒక 7 కిలోమీటర్స్ దూరంలో షాప్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మేము ఈ గొలుసులు తీసుకుంటాము. చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేశాను, గొలుసులు సౌండ్ వినపడట్లేదు ఏందబ్బా అని. ఈరోజు చూస్తే అర్థమైంది, గొలుసులు సాగిపోయి ఉన్నాయి. అందుకని గొలుసులు సవడి లేకుంటే మనసుకి ఏదో ఇదిగా ఉంటుందండి. ఇంట్లో ఆడవాళ్ళకు గొలుసులు చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ మీరు కూడా గమనించినట్లయితే గొలుసులు వేసుకోకపోతే వేసుకోండి. సో అది నా సలహా. గొలుసులు తీసుకునేదానికి వెళ్తూ ఉన్నాం అనమాట. పోతూ మాట్లాడుకుందాం, ఓకేనా? దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు గోల్డ్ షాప్కి. చూస్తున్నారా, ఈ ఫ్రేమ్స్ ఓపెన్ చేయడమే ఫ్రేమ్స్ వచ్చేసాయి అనమాట. పైకి రావడమే చాలా బాగున్నాయి. సిల్వర్ ఫ్రేమ్స్ అనమాట. ఎవరికైనా బర్త్డేస్ ఆ టైంలో వేయచ్చు. ఇదైతే చూడండి, లక్ష్మీదేవి ఇంకా వచ్చేసింది కదా మనకి. శ్రావణ మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం ఈజ్ మెయిన్ అండి. అప్పట్లో ఇటువంటి బొమ్మలు ఏం లేవు, ఇప్పుడంతా మనం అలా సెట్ చేసేసుకున్నాం అన్నీ. సిల్వర్ ఐటమ్ అయితే ఏ టు జెడ్ సూపర్గా ఉన్నాయండి. ఇంకొచ్చేదంతా ఈ శ్రావణ మాసంలో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ బాగుంటాయి, మోడల్స్ అవన్నీ బాగుంటాయి అన్నమాట. చాలా ఉన్నాయి, ఏ టు జెడ్. అంటే మనకి సిల్వర్లో ఏది కావాలండి. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ ఉంది కదా, అంటే ఈ నెక్ సెట్ అలాంటివి కూడా మనకి సిల్వర్లో ఉంటుందన్నమాట, గోల్డ్ కోటింగ్ వేసి. అట్లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. బెల్ ఉంది, దేవుడికి పసుపు కుంకుమ పెట్టుకునేది, ఉగ్గిన్ని. ఆ తర్వాత పోతే హారతి ఇచ్చేది, టేబుల్, పీట, ఇంకొకటి శివుని విగ్రహం, బాలాజీ విగ్రహం, వినాయక స్వామి విగ్రహం, అట్లా విగ్రహాలు చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే నేను ఇప్పుడు మెయిన్ గొలుసులకు వచ్చాను కాబట్టి గొలుసులు తీసుకున్నానండి. ఫస్ట్ వాళ్ళు కొన్ని చూపించారు శాంపిల్. ఇట్లా ట్రై చేయండి మేడం, సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి, సైజ్ చెక్ చేసుకున్న తర్వాత నేను దాన్ని బట్టి మోడల్స్ ఇస్తాను మ్యామ్ అని చెప్పారు. సో ఫస్ట్ ఒకటి వేసుకొని చూశాను, ఈ సైజ్ ఓకే అనిపించింది. ఇంకా అయిపోయిన తర్వాత చాలా బాగున్నాయి. అయితే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి, అమేజింగ్గా ఉన్నాయి. అందులో సామనవాసంలో మేము పోవడం బెటర్ అనుకుంటా, మాకు ఆఫర్ కూడా వచ్చిందనమాట. ఇంకా నేను ఇది తీసుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నాం. మా పెద్ద అబ్బాయి వచ్చాడనమాట నాతో పాటు, ఇంకా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. మా అబ్బాయి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఇంకా వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయండి. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఇంకా కలెక్షన్ అయితే అమేజింగ్గా ఉన్నాయి. చూడండి, అంటే నేను డైలీ యూజ్కి తీసుకుందాము అంటే, నేను నార్మల్గా ప్రీవియస్ ఏంటంటే అకేషనల్గా తీసుకున్నాను అనమాట. దాన్ని నేను అలాగే తీయకుండా అలాగే డైలీ యూజ్ చేయడం వల్ల అవి ఏమైపోయాయి అంటే సాగిపోయాయి. ఆటోమేటిక్గా అవి జారిపోతూ ఉన్నాయి కిందకి కాలల్లో నుంచి. ఇంక జారిపోతే మేబీ ఎక్కడైనా పడిపోతాయేమో అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే అవి తీసేసి అలా దాపెట్టేసాను ఇంట్లో. మా వారు వచ్చి అవును నీ గొలుసులు ఎక్కడే పోయాయి అని చెప్పేటితే, ఈ విధంగా నేను సాగిపోయాయి అని చెప్పాను. చెప్పిన వెంటనే నన్ను తీసుకెళ్ళిపోయారు మా వారి షాప్కి. తీసిస్తాను రా నీకు గొలుసులు అని చెప్పేసి. వీటిలో చూడండి, ఈ మిడిల్ వన్ చాలా బాగుంది కదా. అన్నీ నేను అంటే ఇంకా డైలీ యూజ్ అని చెప్పారు కాబట్టి నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను అనమాట. అవి అయితే బాగుంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే కొంచెం పైకే తీసుకోండి మేడం, బెటర్లకు ఒక హాఫ్ ఇంచ్ అలాగా సాగుతాయి గొలుసులు అని చెప్పారు. అదే మనం అకేషనల్గా తీసుకునేటివి అవి ఏంటంటే ఎక్కువ జారిపోతున్నాయండి. అవి జస్ట్ తీగల్లాగా ఉంటాయి కదా, అందుకని అవి ఎక్కువ సాగిపోతూ ఉన్నాయి. ఇవైతే కొంచెం స్టిఫ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, త్వరగా సాగవన్నమాట. నేను ప్రీవియస్ కూడా ఉన్నాయి. నేను ఏం చెప్పానంటే ముందు ప్రీవియస్ పాతవి ఇచ్చేసి మనం కొత్తవి తీసుకుందాము, ఎంత పడుతుందో దాన్ని బట్టి తీసుకుందాము అని చెప్పాను. మళ్ళీ ఇదిగోండి ఇవే అండి ప్రీవియస్, ఇంక ఇవి ఇచ్చేసి అవి ఎంత పడతాయి ఏంటో మా వారు వచ్చి ముందు తీసుకో పెద్దవి కానీ తర్వాత నేను చూద్దామని చెప్పారు. చూడండి ఇవి ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పూసలు, పిచ్చి దండలు పిచ్చి ఇలాగున్నాయి కదా. ఇది మహా అంటే ఒక 2000 అలా పడుతుంది అనమాట. అది జస్ట్ అకేషనల్ అట్లా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. అవి మన కాలాల్లో అయితే అస్సలు ఉండవు, ఒక్క రోజుకే పోతాయి. చూడండి చాలా అంటే నేను పెద్దయిలోనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, పెద్దవి కానీ. చూడండి ఇవన్నీ అడిగాను, కొత్త కొత్త మోడల్సే మేడం ఇవన్నీ అని చెప్పారు. ఇంకా అన్నీ చూశానమాట, నచ్చినవన్నీ ఒక 2-3 సైడ్ పెట్టుకున్నాను. మా వారిని అడుగుతూ ఉన్నాం, మా వారు మా అబ్బాయి వచ్చారు కదా ఏది బాగుంది అంటే, నేను కొన్ని సెలెక్ట్ చేసేసుకుంటాను అనమాట నాకు నచ్చినటివి. దాంట్లో ఒకటి ఫైనల్ చేసుకుంటా, ఆ విధంగా చేసుకుంటాను. అది నేను ఇంకా కాస్ట్ చెప్తూ ఉన్నాను. ఒకటేమో 85 గ్రామ్స్ 84 గ్రామ్స్, ఇంకోటి వచ్చి 77 గ్రామ్స్. అంటే నేను వచ్చి తక్కువలో చూసాను అనమాట. 77 గ్రామ్స్ చూస్తే మా వచ్చి అది పోతుందేమో, 84 తీసుకో బేబీ, అది ఎక్కువ రోజులు ఉంటుందేమో అని చెప్పారు. ఇవి కలెక్షన్స్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు టపా 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 ఎత్తుకొని పోతూ ఉన్నారని, ఇంకా మనం లేట్ అయిపోతే అవి కూడా దొరకవేమో అని చెప్పి
అందుకని గబాన్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట. మేము వచ్చిన ఒక 5 మినిట్స్కి కూడా మాకు సీట్ దొరకలేదు, అంత రష్గా ఉంది. అర్థం చేసుకోండి, శ్రావణ మాసం కదా. ఇంకా మెయిన్ అంటే శ్రావణ మాసంలోనే ఎక్కువ మ్యారేజెస్ అవి జరుగుతాయి కదా, సో ఎక్కువ రష్ ఎక్కువ ఉండిందనమాట. ఇవి చూడండి, ఇవి సింపుల్గా బాగున్నాయి అనమాట. అలాగే ఇంకా నేను కొన్ని మోడల్స్ అలా ట్రై చేశాను. సేవలు కలిగేలాంటివి ఉన్నాయి. ఇది కూడా పర్వాలేదండి, ఇది కూడా బాగుంది అనిపించింది. కొంచెం పైకి ఉంది అని అంటే వాళ్ళు అదే చెప్పారు, సాగుతుంది మేడం అని చెప్పారు. అయితే బెటరే కదా అని నేను అనుకున్నాను. ఈ రెండు ఒకరంత పర్వాలేదు, ఈ రెండు బాగా నచ్చాయి. ఒకసారి ఈ రెండు వెయిట్ చెక్ చేయించాను అనమాట. వెయిట్ చెక్ చేసి ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు దాన్ని బట్టి తీసుకుందాం. నేనేమో తక్కువ బడ్జెట్లోనే పోయాను, మా వారేమో లైఫ్ ఉండేటివే తీసుకో, బెటర్, బాగుంటాయి కదా, మళ్ళీ ఊరికి ఎందుకు కొనడము అని చెప్పారనమాట. ఇటువైపు ఇవి వచ్చి 8,000 చేంజ్ పడింది, సన్నగా ఉండేటివి. ఇటువైపు వచ్చి ఒక 10,000 చేంజ్ పడింది అనమాట. ఇంకా ఈ పెద్దగా ఉండేది 10,000. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని బట్టి డిసైడ్ అయ్యాము. నాకేమో ఈ చిన్న చాంతాళ్ళ మీద భలే నచ్చిందనమాట. అదేం వద్దు, ఇవే తీసుకో అని చెప్పారు మా వారు. నేను ఇదే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చి ఇంకా అక్కడి నుంచి అయిపోయి ఇంకో వినాయక స్వామిని ఒకటి తీసుకుందాం అనుకున్నాను. మా వారు ఎక్కడ దగ్గర చేరనేరలే, ఎందుకు ఊరికేను, ఏం వద్దులే ఇవి చాలు ఈ రోజుకి, ఈసారి ఎప్పుడైనా తీసుకుందాము అని చెప్పారనమాట. ఇది వెయిట్లెస్లో చిన్న వన్ వచ్చి 3,000 చేంజ్ పడింది. వినాయకుళ్ళు వెయిట్లెస్లో అడుగుదాం అనుకుంటే లేవంట, స్టాక్ అయిపోయినాయి అని చెప్పారు. వినాయకుళ్ళు అన్నీ బాగున్నాయి. అలాగే చిన్న చిన్న పెరుమాళ స్వామి, అంటే ఆంజనేయ స్వామి, శివుని విగ్రహము, చాలా రకాలు ఉన్నాయండి. దాంట్లో చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాగే లక్ష్మీదేవి ఫేస్, ఇది ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి తెలుసా, 150 గ్రామ్స్ ఆ చేంజ్లో ఉన్నాయి. చాలా వెయిట్గా ఉంది. ఇప్పుడు ట్యూషన్ ఉంది ఈరోజు 26,000 అలా పడుతుందండి. ఇది చూడండి, విత్ స్టోన్స్తో పెట్టేస్తున్నారు. దీని కాస్ట్ కూడా ఆల్మోస్ట్ 156 గ్రామ్స్. ఇంకా ఎక్కువ కాస్టే ఉంటుంది, అది ఒక 35,000 అట్లా ఉండొచ్చు అనుకుంటున్నాను. కబాన్ తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చేసాను బిల్డింగ్కి. ఇంక వీళ్ళు ట్యాగ్ అవన్నీ చూసి ఫైనల్ చెక్ చేసేసి మన నీట్గా ప్యాక్ చేసేసారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను 10,000 కొన్నాను కాబట్టి దాంట్లో శ్రావణ మాసంగా ఒక 2,500 గిఫ్ట్ వచ్చర్ కూడా వచ్చిందనమాట. నేను దేవుడికి దండం పెట్టిస్తున్నాను. మేబీ ఆడేమన్నా దేవుడిది ఏమన్నా ఉంటే వేసిస్తారేమో అనుకున్నాను. ఒక ఫ్లవర్ ఇచ్చారు, దేవుడిది ఒక ఇది ఇచ్చారు, క్యాలెండర్ టైప్లో చిన్నది ఇచ్చారనమాట. ఇంకొక గిఫ్ట్ వచ్చిందని చెప్పాను కదా, ఆ గిఫ్ట్ మనకు వచ్చిన బిల్ ఇక్కడ చూపిస్తే కొన్ని ఐటమ్స్ చెప్తారు. మ్యామ్ ఈ ఐటమ్స్ ఉన్నాయి, వీటిలో మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. వాటిల్లో ఒక 4-5 ఐటమ్స్ ఉంటే, ఒకటి వచ్చి మనకి ఇది ఉంటుంది కదా హాట్ ప్యాక్ ఒకటి, చిన్నది బాటిల్ ఒకటి, ఇంకా గ్లాసెస్ అట్లాంటి సెట్ ఒకటి, ఇంకోటి ఏమంటే టీ మనం టీ చేసుకుంటాం కదా, టీ అని కడాయి ఇది వచ్చింది. ఇంకా నేను ఇది తీసుకున్నాను షాపింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూసుకోండి.